హలో ఫ్రెండ్స్, నేను మీ రాణి. వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు కమ్మని కారప్పొడి చేసుకుందామండి. దానికోసం ఎండుమిర్చిని తీసుకోండి, కరివేపాకు తీసుకోండి, ధనియాలు, పల్లీలు, పచ్చిశనగపప్పు, అవిసె గింజలు, చింతపండు, అలాగే వెల్లుల్లి, జీలకర్ర తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసి ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత పల్లీలను కూడా బాగా ఫ్రై చేసి పెట్టుకోండి. తర్వాత ధనియాలను కూడా బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిశనగపప్పును కూడా బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసి పెట్టుకోండి. వెల్లుల్లి, జీలకర్రని, అవిసె గింజల్ని కూడా తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి. తర్వాత చివరికి కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అన్నీ వేసేసుకుని తర్వాత చింతపండుని వేసుకోండి. సరిపడా గల్లుప్పుని వేసుకోండి. ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే కమ్మని కారప్పొడి. రైస్లోకి చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి కూడా బాగుంటుందండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.